అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. కూటమి ప్రభుత్వంలో గిరిజన గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తున్నారు. బెల్ట్ వ్యాపారాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ సరిపడా స్టాఫ్ లేరంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో బెల్ట్ వ్యాపారం జోరందుకుంది. టిఫిన్ హోటళ్లు, పాన్ షాపులు, చికెన్ షాపులు ఇప్పుడు ఇవే మినీ వైన్ షాపులు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఇళ్లలోనే దుకాణాలు పెట్టేశారు. చింతూరు మండలంలో గల్లీ గల్లీలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉండడంతో మద్యానికి బానిసలవుతున్నారు అమాయక గిరిజనులు. అల్లూరి జిల్లా చింతూరు మండలం వ్యాప్తంగా 3 మద్యం షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వీటికి అనుసంధానంగా వీధికొక బెల్ట్ షాపులు వెలియడంతో సందుగొందుల్లో మద్యం అందుబాటులోకి వచ్చేసింది. అధికారికంగా చింతూరు మండలానికి ప్రభుత్వం 3 షాపులకు అనుమతినిచ్చింది. అయితే ఈ 3 వైన్ షాపులకు అనుబంధంగా 300కు పైగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం అందుబాటులో దొరుకుతూ ఉండడంతో మందుబాబులు ఒళ్ళు ఇల్లుగులు చేసుకుంటున్నారు. చింతూరులో మద్యం ఏరులై పారుతూ ఉండడంతో ఇప్పుడు డోర్ డెలివరీగా మారిపోయింది. బెల్ట్ వ్యాపారం 3 ఫుల్ బాటిల్స్ 6 క్వార్టర్లుగా విరాజిల్లుతోంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఎవరైపోతే మనకేం, తమకు మామూలు వస్తున్నాయా లేదా అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఒక్క మాటలో చెప్పాలంటే బెల్ట్ వ్యాపారం వైన్ షాపు యజమానులకు కాసులు కురిపిస్తోంది. ఎక్సైజ్ అధికారులను ఆదుకుంటోంది. వైన్ షాపుల యజమానులు ఎక్సైజ్ అధికారుల నుండి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఉండడంతో గల్లీ గల్లీలో 3 నుండి 4 బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగి బెల్ట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చింతూరు మండల కేంద్రంగా అక్రమ మద్యం ఏరులై పారుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉండి లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు పొద్దుట లెగిస్తే టీవీల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా బెల్ట్ షాపులు నిర్వహించడానికి వీల్లేదు, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, అక్కడ ఏ షాపు నుంచి అయితే బెల్ట్ షాపులకు మద్యం వెళ్తుందో ఆ షాపులన్నీ కూడా లైసెన్సులు రద్దు చేస్తామని రోజు ప్రకటనలు ఇస్తున్నా కూడా ఆ ప్రకటనలు పరిమితం, ఆ ప్రకటనలుగానే ఉండిపోతాం తప్ప దీని మీద చర్యలు అయితే శూన్యం.